యెహోవా మీద కృత కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన మనము ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన దినములలో మీ రెక్కల చోటున భద్రపరిచి సజీవు లెక్కలో ఉంచి శ్రేష్టమైనటువంటి మేలుకరమైన కార్యాలు మా జీవితంలో జరిగించిన ఆయన, ఈ పరిశుద్ధ దినమందు మీ సన్నిధిలోనికి మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. సర్వలోకమునకు అధికారి అయి సర్వాధిపతిగా సమస్తమును ఏలుచున్నటువంటి మీ ఘనమైనటువంటి నామమునకు నాయన మహిమ తీసుకుని రావటానికి నీ బిడలమైనటువంటి మేము మీ పాదాల చెంతకు చేరినటువంటి సమయంలో ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి భాగ్యమును అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు నాయన యావత్ ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా ప్రభా నీ నామాన్ని ఘనపరుస్తున్నటువంటి సమయంలో నాయన నీ బిడల యొక్క స్తుతుల మీద మీరు ఆసీనులై ప్రభా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినమందు నాయన మీ శ్రేష్టమైనటువంటి జీవపు స్వరముతో నాయన సకల మానవాళితో మీరు మాట్లాడి వారి యొక్క హృదయాలను ప్రేరేపించి సత్యమైనటువంటి జీవపు మార్గములు నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొనొచ్చు. ప్రత్యేకంగా ప్రభా మా యొక్క సంఘములో నాయన మరి సంఘ కుటుంబములన్నీ కూడా నీ పాదాల చెంతకు వచ్చి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మీరు అనుగ్రహించండి. అన్నిటికన్నా ముఖ్యంగానైనా నీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండుగా మా అందరికి అనుగ్రహించి మీరే నడిపించి నాయన ఆరాధన అంతట్లో నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరగల లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరగల లేఖన భాగాన్ని మన మధ్యలోటువంటి కుమారి కీర్తి ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగము చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరగల లేఖన భాగాన్ని చదవగా విందాం. నేటి పరిశుద్ధ నిమ్మలకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి
అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన కీర్తిని దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో సంగమంతి కూడా లేచి నిలుబడి ఉండగా నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన 11వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము దావీదు మహారాజు రచించినటువంటి 11వ సంకీర్తన. మన మొదలైనటువంటి సహోదరులు స్టాన్లీ జోన్స్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 11వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. అందరం కలిసి, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. మనమందరము కూడా ఆ రీతిలోనే నిలవబడి ప్రభువును స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువారు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సెలవిచ్చిన రీతిలో నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, యేసు నిన్నే ప్రేమింతును అనేటువంటి పాట పాడుకుందాం. బుక్లెట్లో 10వ నెంబర్ పాట. సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా క్వైర్ వారిని అనుసరించండి. క్వైర్ వారిని అనుసరించి గంభీరమైనటువంటి స్వరములతో ప్రభు నామాన్ని గణపరచండి. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. బుక్లెట్లో 10వ నెంబర్ పాట. 10వ నెంబర్ పాట. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారందరూ ప్రభువుని ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. సపట్లు కూడా ప్రభు నామాన్ని గణపరచాలి. ఆయన కీర్తింపదగినటువంటి వారు. నీ మార్గములో సాగేదా, నీ
నిన్నే పూజింతును నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెను తిరుగా ప్రభువా, నేను నిన్నే కీర్తిస్తానయ్యా, నీ నామాన్ని కొనియాడుతానయ్యా, నీ నామానికి మహిమ తెచ్చినట్లు నిన్ను కీర్తించే బిడ్డగా నేను ఉంచానయ్యా. నేను నిన్ను కీర్తిస్తాను, నిన్నే కీర్తిస్తాను. నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెను తిరుగా నిన్నే ధ్యానించును యేసు, నేను నిన్నే ధ్యానిస్తానయ్యా, నీ నామాన్ని ధ్యానిస్తాను. నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెను తిరుగా ప్రభువా, నేను నిన్నే ఆరాధిస్తానయ్యా, నేను నిన్నే ఆరాధిస్తాను ప్రభువా. వెనుదిరగనటువంటి స్థితిలో నేను ఆరాధిస్తాను ప్రభువా అని కొనియాడదాం. పిల్లరా, దేవుని స్తుతించండి, ఆయన ఆరాధించండి, ఆయన నామాన్ని కనపరచండి. నిన్నే ఆరాధింతు నిన్నే ఆరాధింతు యేసు నిన్నే ఆరాధింతు నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెను తిరుగా
ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే, పరిశుద్ధ దినమందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి సమయంలో తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మనకు వినిపించబోతున్నటువంటి తరుణంలో మన యొక్క దేహాన్ని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క హృదయ ఆలోచనలన్నిటినీ కూడా ప్రభుకి సమర్పించుకొని, ప్రభా నీ పాదాలు చించినటువంటి నీ ప్రియకుమారునైనటువంటి నాతో, నీ ప్రియ కుమార్తెనైనటువంటి నాతో నీవు మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ దినమందు ప్రభు మనతో మాట్లాడాలి. ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరాన్ని మనకు వినిపించాలి. ప్రభు మనతో మాట్లాడితేనే మనము జీవము కలిగినటువంటి వారం. ప్రభు మనతో మాట్లాడకపోతే మనము మృతులలో సమానమైనటువంటి వారమే. ప్రభు మనతో మాట్లాడునట్లు మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆ నరుడు ఏ పాటి వాడని లేఖనాల్లో సెలవిచ్చి ఉన్నారు. ఈ లోకంలో నరుల యొక్క జీవితాలు నాయన ఎన్నికలేనటువంటి జీవితాలు, దుమ్ముతోనూ ధూళితోనూ సమానమైనటువంటి జీవితాలు, రెప్పపాటులో కనుమరుగైపోతున్నటువంటి మానవ జీవితాన్ని మీరెంతగానో ప్రేమించారు. నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవాళి పట్ల మీరు చూపిన అమితమైనటువంటి ప్రేమను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. నిత్య జీవానికి పాత్రులుగా మా జీవితాలను మీరు ఎంచిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా యొక్క పరిశుద్ధ దినమందు మా హృదయములన్నీ కూడా మీ శ్రేష్టమైనటువంటి జీవపు మాటల కొరకు ఆశపడినటువంటి సమయంలో ఆశగున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీరే కాబట్టి నాయన, శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని మెండుగా అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. నీ సావుకునేటువంటి నన్ను మీ సులువు చోటును మరుగుపరచండి ప్రభా. నా యొక్క నోచును మీకు నోటి బూరుగా వాడుకోండి ప్రభా. నీ బిడలేక హృదయాలకు అవసరమైన శ్రేష్టమైన జీవపు వాక్యాన్ని మెండుగా అనుగ్రహించండి. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ, ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములను నేను తెలియపరుస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మనల్ని నడిపించిన విధానమును బట్టి నేను ప్రభు నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. ఈ దినమును చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధ దినమందు ప్రభుతో గడపలేనటువంటి వారు, ఆయన యొక్క నామాన్ని స్తుతించలేనటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలను ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆయన తన బిడ్డలను తన పాదాల చెంతకు నడిపించుకొని వారి యొక్క నోట స్తుతుల ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఈ పరిశుద్ధ దినమందు కూడా మరి దేవుని మందిరంలోనికి నడిపించబడినటువంటి బిడ్డలందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. పిల్లలు, గడిచిన మనము 2-3 వారాల నుంచి దేవుని యొక్క రాకడ కొరకైనటువంటి సిద్ధపాటును గురించి మనము వర్తమానములను ధ్యానించుకుంటూ ఉన్నాం. పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి అవసరమైనటువంటి సిద్ధపాటు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు క్రైస్తవులైనటువంటి వారు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని యొక్క వాక్యమును అనుదినము కూడా ధ్యానించుటను బట్టి, వాక్యమును బట్టి జీవితములను సరిదిద్దుకున్నట్టును బట్టి
ప్రభువు యొక్క రాకడ దినములో ఏ రీతిలో ఎత్తబడాలో మనము గడిచిన కొన్ని వారముల నుంచి ఈ యొక్క రాకడ సంసిద్ధత వర్తమానాలను ధ్యానించుకుంటూ ఉన్నాం. గడిచిన ఆదివారము అందించినటువంటి వర్తమానము మందిరము ఎదుట ఉంచబడినటువంటి 2 అంజూరపు పండ్ల గంపలను గురించి ధ్యానించాం. ఒక గంపలోనేమో శ్రేష్టమైనటువంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉన్నాయి. మరొక గంపలోనేమో జబ్బువి, మిక్కిలి జబ్బువి, తినసక్యము కానటువంటి జబ్బుతో ఉన్నటువంటి అంజూరపు పండ్లు ఉన్నాయి. మేలిమి అంజూరపు పండ్లు పరిశుద్ధులకు, దేవుని బిడలకు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుని వారికి సాదృశ్యంగా ఉంది. జబ్బుతో ఉన్నటువంటి అంజూరపు పండ్లు పాపముతో నింపబడినటువంటి వారు, అన్యాయముతో అక్రమముతో నిండిపోయినటువంటి వారు, దేవుని చేత తృణీకరించబడి నరకానికి పాత్రులుగా ఉంచబడినటువంటి వారి యొక్క జీవితాలు కనపడుతూ ఉన్నాయి. ఆ 2 గంపల్లో ఏ పండును మనము పోలి ఉన్నామో గడిచిన ఆదివారము మనము ధ్యానించుకుని ఉన్నాం. పిల్లరా, ఈరోజు కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము మనం గమనించగలిగితే సినాప్టిక్ గాస్పుల్స్లో మత్తయి, మార్క్, లూకా, యోహాను 4 సువార్తలు. 4 సువార్తల్లో యేసు ప్రభువారు అనేక మందికి దేవుని యొక్క సందేశమును అందించేటువంటి క్రమంలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి ఉపమానముల ద్వారా, కథల ద్వారా సామాన్యమైనటువంటి ప్రజలకి అర్థమయ్యేటువంటి రీతిలో పరలోక రాజ్య సంబంధమైనటువంటి మర్మాలను యేసు ప్రభువారు బోధించి ఉన్నారు. మత్తయి సువార్తను మనం గమనించగలిగితే ప్రియులారా, మత్తయి సువార్తలో మొత్తము 23 ఉపమానాలు ఉన్నాయి. సువార్తను మీరు చదవగలిగితే, మత్తయి సువార్తను చదవగలిగితే సువార్తలో 23 ఉపమానాలు ఉన్నాయి. 23 ఉపమానాల్లో మత్తయి సువార్త ఒక 13వ అధ్యాయంలోనే 9 ఉపమానాలు కనపడతాయి. 13వ అధ్యాయాన్ని మీరు తర్వాత గృహానికి వెళ్ళినప్పుడు మొత్తము చదవండి. ఈ యొక్క 13వ అధ్యాయంలో 9 ఉపమానాలు మనకు కనపడతాయి. ఈ 9 ఉపమానాల్లో ప్రాముఖ్యంగా 4 ఉపమానాలు యేసు ప్రభువారు జనుల మధ్య బోధించినటువంటి ఉపమానాలు మనకు కనపడుతూ ఉంటాయి. మీరు చదివితే 4 ఉపమానాలు జన సమూహాల మధ్యలోనికి వెళ్ళి జనులను గూర్చి, ఈ జనుల మధ్యలో వారి యొక్క జీవితాన్ని పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితంగా మార్చుకునుట ఎట్లో 4 ఉపమానాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. మిగిలినటువంటి 5 ఉపమానాలు మనం గమనించగలిగితే ఇవి శిష్యుల దగ్గర యేసు ప్రభువారు బోధించినటువంటి ఉపమానాలుగా మనకు కనపడతాయి. ఒకటేమో 4 ఉపమానాలు పబ్లిక్ మీటింగ్స్ అనుకుందాం, జన సమూహములో చేయబడినటువంటి ప్రసంగాలు, ఉపమానములు. 5 ఉపమానాలు వచ్చేటప్పటికేమో 12 మంది శిష్యులతో యేసు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు, బోధించినటువంటి వర్తమానము ఉపమానమైనటువంటి రీతిలో బోధిస్తూ ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు, మీరు వాక్యాన్ని బాగా చదవగలిగినట్లయితే, చదివిన వాక్యమును అర్థము చేసుకోగలిగినట్లయితే, యేసు ప్రభువారు ఉపమానము లేకుండా ఎక్కడా కూడా ఆయన బోధ చేయలేదు జన సమూహములో. ఎందుకంటే ప్రజలు దేవుని రాజ్య సంబంధమైనటువంటి మర్మములను గ్రహించలేనటువంటి జ్ఞానము లేనటువంటి వారు. వాస్తవంగా గమనించగలిగితే మనము చదువుతున్నటువంటి వాక్యము పరసంబంధమైనటువంటిది. పరలోకము నుండి భూలోకములోనికి దిగి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యము. ఇది లోకములో నరుల చేత వ్రాయబడినటువంటిది కాదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు తానే స్వయంగా నరులకు జ్ఞానమునిచ్చి వారిలోనికి ప్రవేశించి పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించినటువంటి జీవ గ్రంథముగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మనందరికీ తెలుసు, లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, మనుషులు రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ యొక్క గ్రంథాలను మనం చదవగలిగితే అది సహజంగా మానవుల యొక్క స్వహస్తాలతో వారి యొక్క సొంత ఆలోచనలతో రాసినటువంటి గ్రంథాలే. కానీ ఒక పరిశుద్ధ గ్రంథాన్ని, ఒక బైబిల్ను మనం గమనించగలిగితే ఇది దేవుడు తన యొక్క ఆత్మచేత వ్రాయించినటువంటి జీవపు గ్రంథముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ గ్రంథములో జీవమున్నది. ఈ జీవము సకల మానవాళి యొక్క జీవితంలో ఉన్నటువంటి మరణమును తొలగించి శాశ్వతమైనటువంటి జీవాన్ని అనుగ్రహిస్తున్నటువంటి గ్రంథముగా ఈ యొక్క జీవ గ్రంథాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఇప్పుడు మత్తయి సువార్తలో ఉన్నటువంటి
ఆ లేఖన భాగాలను మనం గమనించగలిగితే, నేను మీకు ముందుగానే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకి దేవుని వాక్యమును గ్రహించగలిగినటువంటి శక్తి లేదు. మొట్టమొదటిగా మనం గమనించగలిగితే దేవుని వాక్యాన్ని చదివి అర్థము చేసుకోగలిగినటువంటి జ్ఞానము లేనటువంటి వారు లోకములో ఉన్నటువంటి నరులు కదా. మీరు చాలామంది బైబిల్ చదివారా బైబిల్ మొత్తము ఒక్కసారన్నా చదివారా? బైబిల్ చదివినటువంటి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తము కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడ్, చాలా సంతోషము. చాలామంది ఉన్నారు. మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు చదివిన వాక్యాన్ని పూర్తిగా అర్థము చేసుకోగలిగారా? అంటే నార్మల్గా చదువుకుంటూ వెళ్ళారా? ఒక న్యూస్ పేపర్ చదువుకుంటున్నట్లుగా చదువుకుంటూ వెళ్ళారా? లేదంటే దేవుని వాక్యము చదువుతూ ఉన్నటువంటి సమయంలో దానిలో ఉన్నటువంటి మర్మమును, దానిలో ఉన్నటువంటి సత్యమును, అసలు ఈ వాక్యము ఎందుకు రాయబడింది, ఈ వాక్యము ఏ సందర్భంలో రాయబడింది, ఈ వాక్యము ఎవరిని ఉద్దేశించి రాయబడింది, ఈ వాక్యము రాయటంలో గల ఆంతర్యం ఏమిటి, ఈరోజు ఈ వాక్యము అసలు నాతో ఏమి మాట్లాడబోతూ ఉంది, ఈ వాక్యము నేను చదువుతూ ఉన్నప్పుడు దీనిలో నుండి నేను ఏమి గ్రహించగలిగాను, ఏమి నేర్చుకోగలిగాను, ఏ విధంగా నేను నా జీవితాన్ని మార్చుకోగలిగాను. నిజంగా పిల్లరా, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు చాలా ప్రశ్నలు మనలో తలెత్తుతూ ఉంటాయి. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన హృదయాన్ని రేకెత్తించేటువంటి ఆలోచనలు చాలా మనకి కదలాడుతూ ఉంటాయి. కానీ సహజంగా చాలామంది వాక్యాన్ని సాధారణంగా జనరల్గా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనసు పెట్టి చదివితే, ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా చదివితే పరిశుద్ధ ఆత్మదేవుడు దానిలో దాగి ఉన్నటువంటి సత్యాలను, మర్మాలను బోధించడం అనేది ఆరంభిస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు ఈ 13వ అధ్యాయాన్ని గమనించగలిగితే దేవుని మాటలను గ్రహించలేనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు లోకములో ఉన్నటువంటి నరులు. వారికి మర్మములను తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము లేదు, ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యము లేదు. కాబట్టి యేసు ప్రభువారు పరలోకమునకు సంబంధించినటువంటి మాటలను ఉపమానముల ద్వారా వారికి బోధించడము ప్రారంభించినట్లుగా 13వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి ఉపమానాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంశం ఏమిటంటే, ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశం ఏమిటంటే, రాకడ కొరకు సిద్ధపాటుతో కూడినటువంటి వర్తమానంలో కోత కోయుటకు సిద్ధపడుచున్న దూతలు. ఈరోజు మనము ఈ యొక్క వర్తమానాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. కోత కోయుటకు సిద్ధపడుచున్న దూతలు అగ్నిలోన పరలోకములోన. ఈరోజు ఈ యొక్క చివరిలోనికి వెళ్ళేటువంటి సమయంలో, వాక్యము ముగింపులోనికి వెళ్ళేటువంటి సమయంలో దేవుని యొక్క దూతలు కోత కోయటము ఆరంభించాయి. కోత కోసిన తర్వాత ఒక ప్రక్కన అగ్ని కనపడుతూ ఉంది, మరి ఒక ప్రక్కన పరలోకము కనపడుతూ ఉంది. కోయబడినటువంటి సమూహము మరి అగ్నిలోనికి వెళుతుందా, పరలోకములోనికి వెళుతుందా అనేటువంటి మాటలు ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు లేఖన భాగంలో ఒక చక్కటి మాటను ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. పిల్లరా, ఈ ప్రాముఖ్యంగా యేసు ప్రభువారు జన సమూహానికి జ్ఞాపకం చేసిన మాటల్లో పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే ఉపమానాన్ని మాత్రమే ఆ జన సమూహం ఎదుట ఉంచి ఉపమానములో 2 ప్రాముఖ్యమైనటువంటి విత్తనముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 ప్రాముఖ్యమైనటువంటి విత్తనములు, ఒకటి గోధుమలు, రెండోది గురుగులు. గోధుమలు విత్తినటువంటి వాడు మంచి మనుష్యుని పోలినటువంటి వాడు, గురుగులను విత్తినటువంటి వాడు దేవునికి విరోధి అయినటువంటి వాడు, చెడ్డ స్వభావము కలిగినటువంటి వాడు, అపవాదిగా పిలువబడినటువంటి వాడు గోధుమల మధ్యలో గురుగులను విత్తి వెళ్ళినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ ఉపమానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఉపమానం యొక్క భావము యేసు ప్రభువారు శిష్యులకి తెలియపరిచారు. ఉపమానమేమో జన సమూహం మధ్య యేసు ప్రభువారు బోధించారు. ఉపమానం యొక్క భావమును గురించి, అసలు ఉపమానములో ఉన్నటువంటి మర్మాన్ని, సత్యాన్ని యేసు ప్రభువారు శిష్యులకు విశదీకరిస్తూ ఉన్నారు. ఈ 2 విషయాలను ఈ సమయంలో మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. చూడండి పిల్లరా, ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనములో మరి 13వ అధ్యాయము
30వ వచనాన్ని ఒక్క మాట మనం చదువుదాం. చూడండి. కోతకాలము వరకు ఆ, రెంటిని కలిసి కోత కాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోత కాండ్రుతో చెప్పుదనను. పిల్లరా, క్లుప్తంగా 2 మాటలు ఉపమానాన్ని మీకు చెప్పాలి అంటే దీనిలో ఉన్నటువంటి మాటలు మీకు చెప్పాలి అంటే యేసు ప్రభువు శిష్యులకి ఏ రీతిలో బోధిస్తూ ఉన్నారు అంటే, ఇదిగో నేను భూలోకములోనికి వచ్చాను, భూలోకములటువంటి సకల మానవాళికి దేవుని రాజ్య సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నేను వారికి బోధిస్తూ ఉన్నాను. అదే సమయంలో దేవుని మాటలు బోధిస్తున్నటువంటి సమయంలో దేవుని విరోధి అయినటువంటి అపవాది కూడా లోకములో ఉన్నటువంటి జనులకు ఆయన పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, పాప సంబంధమైనటువంటి తలంపులు, పాప సంబంధమైనటువంటి క్రియలతో కూడినటువంటి హృదయ తలంపులను సాతానుడు కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒకటి దేవుని యొక్క వాక్యము మానవుని ప్రేరేపిస్తుంది, రెండోది సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు నరుని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఈరోజు మానవుని యొక్క హృదయము ప్రేరణకు గురవుతున్నటువంటి హృదయం కదా. ఎవరొకరు మానవుని యొక్క హృదయాన్ని, మానవుని యొక్క మనసును ప్రేరేపించేటువంటి వారు ఏదో ఒక శక్తి అధికంగా నరుని యొక్క హృదయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సహజంగా మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలను మనం గమనించినా, కుటుంబాన్ని గమనించినా, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్లో మనం గమనించగలిగితే ఎవరో ఒకరి యొక్క ఆలోచన తండ్రిని తల్లిని అధికంగా ప్రేరేపించేటువంటి ఆలోచనగా ఉంటుంది. అంటే ఎవరో ఒకరి మాట అధికంగా వినేటువంటి స్వభావం మనకు కనపడుతూ ఉంటుంది. లోకములో మనం గమనించగలిగితే ఇక్కడ పిల్లరా, పొలము అనేటువంటిది ఒక లోకము. ఈ లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రభావము కనపడుతుంది, సాతాను యొక్క ప్రభావము కనపడుతూ ఉంది. మంచి మనుషుడు అనగా దేవుడు శ్రేష్టమైనటువంటి జీవపు మార్గాన్ని చూపించి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. సాతానుడేమో విశాలమైనటువంటి మార్గాన్ని చూపించి పాప స్వభావముతో కూడినటువంటి ఆలోచనలు హృదయంలోనికి ప్రేరేపించి వారిని పాపములోనికి పడదోస్తూ ఉన్నాడు. ఈ 2 మనం గమనించగలిగితే ఒకటేమో గోధుమ స్వభావము, రెండోదేమో గురుగుల యొక్క స్వభావము. ఈరోజు ఒక నరుని యొక్క హృదయంలో 2 స్వభావాలు ఉండటానికి వీలు లేదు పిల్లరా. ఉంటే గోధుమ యొక్క స్వభావం అన్న కలిగి ఉండాలి, లేదా గురుగుల యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. ఉంటే దేవుని బిడ్డగానైనా బ్రతకాలి, లేదా సాతాను బిడ్డగానైనా బ్రతకాలి. ఉంటే పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితాన్నైనా స్వతంత్రించుకోవాలి, లేదా నరకాగ్నితో కూడినటువంటి జీవితాన్నైనా స్వతంత్రించుకోవాలి. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మత్తయి సువార్తికుడు యేసు ప్రభువారు బోధించినటువంటి మాటలను తెలియపరిచేటువంటి క్రమంలో శిష్యులు అంటూ ఉన్నారు కదా, ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యముతో కూడినటువంటి విత్తనాలు విత్తుతూ ఉన్నావే, అదే సమయంలో సాతానుడు కూడా నరుని యొక్క హృదయాలను పాడు చేయటానికి పాప సంబంధమైనటువంటి ఆలోచనలు కూడా విత్తుతూ ఉన్నాడు. 2 నరుని యొక్క హృదయంలో పెరుగుతూ ఉన్నాయి, 2 నరుల యొక్క హృదయంలో పెరుగుతూ ఉన్నాయి. కానీ నిజంగా రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు పిల్లరా ఏదో ఒక రోజు ప్రారంభంలో అలా కనపడుతూ ఉంటాయి, కానీ పక్షులు ఎత్తుకుని వెళ్ళిపోయేటువంటి స్వభావం కనపడుతూ ఉంది కదా. రోడ్డు ప్రక్కన విత్తబడినటువంటి విత్తనాలు, ఈ అధ్యాయం ప్రారంభ మాటల్లో ఆ యొక్క విత్తనమును గురించినటువంటి ఉపమానం కనపడుతూ ఉంది. నేను ఆ యొక్క ఉపమానం యొక్క భావాన్ని నేను మీకు తెలియపరచట్లేదు, కానీ క్లుప్తంగా ఒక మాట మనం గుర్తు చేసుకున్నాం. విత్తువాని యొక్క ఉపమానము, ఒక మరి విత్తనములు విత్తువాడు విత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలేమో రోడ్డు ప్రక్కన నేల ప్రక్కన పడినటువంటి విత్తనాలు మనకు కనపడుతూ ఉన్నాయి. చూడండి 13వ అధ్యాయంలో ఈ మాట కనపడుతూ ఉంది. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడినచ్చాడు. మరి కొన్ని విత్తనాలను గమనించగలిగితే పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని మున్ల పొదలలో పడెను, మున్ల పొదలు ఇదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. చెవులు గలవాడు వినుగా కానీ మాట జ్ఞాపకం చేయబడింది. ఈరోజు వాక్యం అనేటువంటి విత్తనము నరుని యొక్క హృదయంలో వెదజల్లబడింది.
వెదజల్లబడింది. కానీ ఆ నరుని యొక్క హృదయము ఇప్పుడు ఏ నేలను పోలి ఉన్నది? అది వాక్యము ఫలించేటువంటి హృదయముగా ఉందా, లేదా సాతానుడు ఆ యొక్క జీవపు వాక్యాన్ని ఎత్తుకుని పోయేటువంటి హృదయముగా ఉందా, లేదా లోక సంబంధమైనటువంటి ఐహిక విచారములు, లోక సంబంధమైనటువంటి ఆ ఆలోచనలు దేవుని వాక్యాన్ని అణుచివేసేటువంటి హృదయముగా ఉందా, లేదా దేవుని యొక్క వాక్యానికే అధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చేటువంటి హృదయముగా ఉందా అనేది దేవుడు నరుణ్ణి ప్రశ్నించుకోమని, పరిశీలించుకోమని సెలవిచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. వాక్యం విన్నంత మాత్రాన సరిపోదు, కానీ వాక్య ప్రకారంగా జీవిస్తేనే పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతూ ఉంటాం. ఇవన్నీ కూడా పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఉపమానములే. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు లేఖన భాగములో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గమనించగలిగితే, ఈ యొక్క ఉపమాన భావం యొక్క అర్థాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, యేసు ప్రభువారు ఆ శిష్యులు యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు జన సమూహంలో ఉండగా ఒక ఉపమానాన్ని బోధించావు కదా, ఆ ఉపమానం యొక్క భావం ఏమిటి, దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, మాకు చెప్పమని శిష్యులు యేసు ప్రభువారిని అడిగినప్పుడు యేసు ప్రభువారి యొక్క ఉపమాన భావాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. 36వ వచనం నుండి 43వ వచనం వరకు మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి 43వ వచనం వరకు లేఖన భాగంలో ఉపమానం యొక్క భావము తెలియపరచబడుతుంది. ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థము తెలియపరచబడుతుంది. ఒకసారి చదువుదాం. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావమును మాకు తెలియచెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు, గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. పిల్లలు గమనించాలి, యేసు ప్రభువారు ఈ యొక్క ఉపమానములటువంటి భావాన్ని తెలియపరుస్తూ, మంచి విత్తనమును విత్తినవాడు మనుష్య కుమారుడు, పొలమేమో లోకము, లోకములు ఉన్నటువంటి మనుషులను తెలియపరుస్తూ ఉంది. లోకం అంటే మట్టి కాదా, లోకం అంటే మనుషులని గురజాడ అప్పారావు గారు చక్కటి స్లోగన్ ఇచ్చారు కదా. మనం గమనించగలిగితే పొలము అనగా ఈ లోకంలో మనం గమనించగలిగితే మన కుటుంబము ఒక పొలమే, సంఘము ఒక పొలమే. అదే సమయంలో మనం గమనించగలిగితే ఈ లోకములో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా, ఈ లోకమంతా కూడా దేవుని పొలముగా మనకు కనపడుతుంది. యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు, ఇశ్రాయేలు దేవుని యొక్క వనము, యూదులు దేవుని యొక్క పొలము. ఎందుకంటే దేవుని స్వాస్థ్యంగా అక్కడ గుర్తు చేయబడుతూ ఉన్నారు. ఇక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభువారు లోకములో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. లోకములో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో మంచి విత్తనము దేవుని రాజ్య సంబంధులు, వారు పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వారు యథార్థవంతులు, వారు దేవుని వాక్యమును వారి యొక్క హృదయమును దున్నుకొని దేవుని వాక్యము చేత ఎదిగినటువంటి వారు, దేవుని వాక్యము చేత బలపడినటువంటి వారు, దేవుని వాక్యము చేత అభివృద్ధి నొందినటువంటి వారు, దేవుని వాక్యము చేత క్రీస్తు స్వారూప్యంలోనికి రూపాంతరము చెందినటువంటి వారు, వీరు పరలోక రాజ్య సంబంధులు, వీరు మంచి విత్తనములని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, వాక్యము ముగింపులోనికి వెళ్ళేటువంటి సమయంలో ఈరోజు నీ జీవితము దేన్ని పోలి ఉన్నది? నువ్వు మంచి విత్తనమా, లేక గురుగును పోలినటువంటి స్వభావము నీలో ఉందా ప్రశ్నించుకోవాలి. ప్రతి వారము దేవుని వాక్యం వెళ్ళిపోవటం కాదు, కానీ ఈరోజు దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం విన్నాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు వాక్యము ద్వారా ఏమి సరిచేసుకోవడానికి నా హృదయంలోనికి వాక్యమును ప్రేరేపించాడు. ఆ వాక్యము చేత నేను ఏమి సరిదిద్దుకోవాలి, క్రీస్తు స్వారూప్యంలో అనగా పరలోకములోనికి నేను వెళ్ళాలి అంటే ఈరోజు నేను ఏ విధమైనటువంటి స్వభావంలోనికి రావాలో వాక్యము ద్వారా మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. ఎవరో మన జీవితాన్ని సరిదిద్ద అవసరం లేదు, కానీ వాక్యమే మన జీవితాన్ని సరిదిద్దుతుంది కదా. వాక్యాన్ని శ్రద్ధగా వింటే చాలు, ఆ వాక్యమే మన జీవితాన్ని మారుస్తుంది. మార్చేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయంటే వాక్యంలో ఉన్నాయి.
మనం అనుకుంటాము ఎవరో వచ్చి మన జీవితాలను మార్చాల్సినటువంటి అవసరత లేదు. వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది. యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలు గమనించగలిగితే ఇక్కడ అంటారు కదా, మంచి విత్తనము దేవుని రాజ్య సంబంధాలు, పరలోక రాజ్య సంబంధాలు. అదే సమయంలో సాతానుడు కూడా విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. సాతానుడు విత్తన విత్తనాలు గురుగులు అంచాడు. ఈ గురుగులను మనం గమనించగలిగితే దుష్టుని సంబంధాలు, ఆ విత్తనాన్ని ఎవరైతే విత్తుతూ ఉన్నారో ఆ విత్తినటువంటి వానికి వారి మీద అధికారం ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని విత్తారనుకోండి, దేవుని వాక్యాన్ని విత్తినప్పుడు విత్తినటువంటి విత్తనం మీద అధికారం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది కదా. సాతానుడు హృదయంలో చెడ్డ ఆలోచనలు క్రియేట్ చేశాడు అనుకోండి, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు పుట్టించాడు అనుకోండి, అంటే ఆ యొక్క ఆలోచన ఒక విత్తనము. ఆ చెడ్డ తలంపులు పుట్టించాడు అనుకోండి, ఆ విత్తనాన్ని విత్తినటువంటి వాడు సాతానుడు ఆ యొక్క విత్తనాన్ని విత్తాడు కాబట్టి ఆ విత్తనమునకు అధికారి, ఆ విత్తనం మీద అధికారం ఎవరికి ఉందంటే సాతానుకు ఉంది. అక్కడ అంటాడు కదా, దేవుడు గుర్తు చేస్తున్నటువంటి మాట ఇదే. దేవుడేమో మంచి విత్తనాన్ని విత్తాడు, సాతానుడు వచ్చి గురుగులు విత్తాడు. పనివారం చూన్నారు కదా, అయ్యా గోధుమలలో గురుగులు పెరుగుతూ ఉన్నాయి, పెరికివేయమా అంటే యేసు ప్రభువారు అంటూ ఉన్నారు కదా, కాదు, పెరికి వేసేటువంటి బాధ్యత, కోత కోసేటువంటి బాధ్యత వేరే వారికి దేవుడు అప్పగించాడు. ఈ లోకంలో వాక్యమును ప్రకటించడము స్వార్థికుల పని అంతవరకే. బోధకుల పని, కాపరుల పని ఏమిటంటే ఈరోజు దేవుని మందిరాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి పని స్వార్థికులకు, బోధకులకు, కాపరులకు దేవుడు ఇచ్చాడు. కానీ కోత కోసేటువంటి పని ఎవరికి ఇచ్చాడు అంటే దేవుని యొక్క మహాసైన్యం ఒకటి ఉన్నది, దేవుని యొక్క దూతలు ఉన్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత దేవుడు తన దూతలను పంపించి కోత కోయించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క దూతలు కోత కోయటానికి పరలోకంలో ఒక సమూహము సిద్ధంగా ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే దేవుడు ఒక సమూహాన్ని సిద్ధపరిచాడు. నిత్యము గాన ప్రతిగానములతో దేవుని స్తుతించేటువంటి ఒక సమూహం ఉంది. కోత కోయటానికి వారు రెడీగా ఉన్నారు. భూలోకము పంట పండటానికి సిద్ధంగా ఉన్నది. పిల్లలు, ఈరోజు వాక్యం అనేటువంటి విత్తనాలు లోకములో నలుదిక్కులా విత్తబడుతూ ఉన్నాయి. నలుదిక్కుల ప్రపంచంలో నలుదిక్కులా విత్తబడుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనం గమనించగలిగితే ఒరిస్సా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, కొన్ని ప్రాంతాల్లో గమనించగలిగితే, మణిపూర్ లాంటి మహారాష్ట్రాల్లో గమనించగలిగితే దేవుని వాక్యము చేత దేవునిలో ఎదిగినటువంటి వారు భయంకరమైనటువంటి మరణానికి అప్పగించబడినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కదా. ఈ మధ్య కాలంలో మనం గమనించి ఉన్నాం. మరి మహారాష్ట్ర కానీ లేదంటే మణిపూర్ కానీ మనం గమనించగలిగితే మణిపూర్ రాష్ట్రంలో ఒక అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు కనపడ్డాయి. ఎంతమంది క్రైస్తవులు హతసాక్షులై ఉన్నారో, ఎంతమంది సంఘములు పాడు చేయబడ్డాయో, ఎంతమంది క్రైస్తవులు నిరాశలై ఉన్నారో మనందరము కూడా వినినటువంటి వారమే. అది ఒక చీకటి కాలముగా కనపడింది. ప్రపంచంలో నలుదిక్కులా కూడా ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు కనపడినప్పటికీ కూడా కొన్ని నెలల వరకు నిశ్శబ్దమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నటువంటి సమయంలో తర్వాత అది ప్రపంచానికి తెలిసిన తర్వాత ఒక భయంకరమైనటువంటి మారణ కాండ ఆ యొక్క ప్రాంతంలో జరిగినట్లుగా ప్రజలు తెలుసుకోగలిగారు. అప్పటికి ఎంతోమంది క్రైస్తవులు మరణంలోనికి ప్రవేశించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. నిజమే. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ప్రపంచంలో దిక్కులా కూడా దేవుని యొక్క సువార్త విస్తృతంగా ప్రకటించబడింది. దేవుని యొక్క వాక్యము విత్తనాలు విత్తబడ్డాయి. కోత కోసేటువంటి సమయము కూడా ఆసన్నమైనది. చూడండి, ఈ యొక్క మాటలో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఒక చక్కటి మాటను. మంచి విత్తనాలు దేవుని రాజ్య సంబంధులు, మరి ఆ గురుగులు అపవాది సంబంధులు, కోత యుగ సమాప్తి అంటాడు కదా. మనందరికీ తెలుసు, తొలకరి వర్షము కురిసినటువంటి సమయంలో, తొలకరి వర్షానికి కడవర వర్షానికి మనందరికీ అర్థము తెలుసు. తొలకరి వర్షము కురిసిన తరువాత రైతు పొలములోనికి వెళ్ళి ఆ పొలమును దున్నటం ప్రారంభిస్తూ ఉంటాడు, దుక్కు దున్నటం ప్రారంభిస్తూ ఉంటాడు, నేలను సేద్యము చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. నేలలో ఉన్నటువంటి రాళ్లను, రప్పలను, ముండ్లను ఏరి పారివేసి మంచి శ్రేష్టమైనటువంటి విత్తనాలు విత్తడానికో లేదా నీళ్లు పెట్టి వరి నాట్లు నాటడానికో రైతు సిద్ధపడుతూ ఉంటాడు కదా. వరి పొలాన్ని మనం చూడగలిగితే దుక్కు దున్నిన తర్వాత నీటితో పొలాన్ని తడుపుతూ ఉంచాడు. నీళ్లతో పొలము నిండిన తరువాత వరి నారు తీసుకొచ్చి ఆ పొలంలో నాటడం ప్రారంభిస్తూ ఉంచాడు. అవి ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో తొలకరి వర్షము పడి మరి ఆ వరి పంట చేతికి వచ్చేటువంటి సమయంలో, ఎదుగుతున్నటువంటి సమయంలో ఆ యొక్క పొలము గట్టుల మీద కానీ లేదా వరి పొలములో కానీ మధ్యలో పచ్చ గడ్డి మొలవటం అనేది గమనించగలుగుతూ ఉంటాం. ఆ యొక్క గడ్డిని ఆ రైతు విత్తుతాడా? రైతు విత్తాడు.
కానీ గడ్డి కూడా మొలుస్తుంది కదా, వరితో పాటు గడ్డి కూడా మొలుస్తుంది. వరి ఎలా ఉంటుందో గడ్డి కూడా అలాగే ఉంటుంది. వరి ఎలా పెరుగుతుందో గడ్డి కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. కానీ రైతు కొంతమంది కూలీలను పెట్టించి పొలంలో ఉన్నటువంటి వరి మధ్యలో ఉన్నటువంటి గడ్డిని తీసివేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఎందుకంటే మరలా వర్షము పడేటువంటి సమయంలో పైరుకు అందవలసినటువంటి శ్రేష్టమైనటువంటి నీరు సమృద్ధిగా అందటానికి మధ్యలో ఉన్నటువంటి గడ్డినంతటినీ కూడా లేదా పిచ్చి మొక్కలనంతటినీ కూడా పెరికి వేయటానికి రైతు కొంతమంది కూలీలను పెట్టి వరి పొలాన్ని సాగు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఎందుకంటే గడ్డి కూడా ఉందనుకోండి, నీరంతా కూడా గడ్డే పీల్చుకునే అవకాశం ఉంటుంది. వరికి అందవలసినటువంటి నీరు, శ్రేష్టమైనటువంటి మొక్కకి అందవలసినటువంటి నీరు ఈ పిచ్చి మొక్కలు అందనివ్వు, అవే తాగేస్తూ ఉంటాయి నీటిని. అందుకే రైతు ఏమి చేస్తాడు అంటే ఏ విధమైనటువంటి తెగుళ్ళు వాటికి రాకుండా మందు చల్లుకుని ఆ పిచ్చి మొక్కలను పీకేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇక్కడ శిష్యులు కూడా యేసు ప్రభు వారి దగ్గర అదే మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి గోధుమల మధ్య గురుగులు పెరుగుతూ ఉన్నాయి, వాటిని పెరిగి వేయటానికి మరి ప్రయత్నించమా అంటే లేదు, మీ పని కాదు, అది మీ బాధ్యత కాదు. గోధుమల మధ్య గురుగులను ఉండని కోతకాలం ఒకటి ఉంది, యుగ సమాప్తి అంటాడు. యుగ సమాప్తి నిజంగా ఆ దినం అనేటువంటిది నరునికి ఇంకా తెలియదు పిల్లరా. దేవుని యొక్క రాకడ సమయము ఎప్పుడో నరునికి తెలియదు. దొంగ వలే వస్తానంటూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తానన్నాడు, కానీ త్వరగా వస్తానని చెప్పినటువంటి ప్రభువారు దొంగ వలే వస్తాననేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దొంగ ఏ రోజు వస్తాడో తెలియదు కాబట్టి జాగ్రత్త కలిగి మెలకుగా ఉండమని యేసు ప్రభువారు వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. పిల్లరా, కోతకాలము సమీపించింది, పంట చేతికొచ్చింది. కోత కోసేటువంటి సమయంలో ఇప్పుడు దేవుడు బాధ్యత ఎవరికి ఇచ్చాడు అంటే దేవుని యొక్క దూతలకి బాధ్యత అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి ఆ మాట మనం గమనిద్దాం. కోత కోయి వారిని గురించి గమనిద్దాం ఒకసారి. అదే అధ్యాయం 13వ అధ్యాయంలోనే శత్రువు అపవాది 39 వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు, గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి మందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. పిల్లల గమనించండి, వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుడు యుగ సమాప్తి యందు కోత కోయటానికి దూతలను భూలోకములోనికి పంపుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు కోత కోసేటువంటి వారు ఎవరమ్మా? మనకే అప్పగించుకుని మీరే కోత కోసుకోమంటాడా? అండ కదా. కోత కోసేవారు వేరున్నారు. మనం మంచి విత్తనాలు అంతవరకే. మనము మంచి విత్తనాలు కాదా? అవునా కాదా? కాదన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఒకవేళ కాకపోయినా అవుననే చెప్పుకోవాలి. అవునా కాదా? మనలో మంచి విత్తనము స్వభావము లేకపోయినా కానీ కదా, మంచి విత్తనాన్ని పోలిన స్వభావము లేకపోయినా కానీ మంచి విత్తనం అని చెప్పుకోవాలి. అంతేనా? లేదా మంచి విత్తనంగా మారాలా? మంచి విత్తనములో కొంచెమైనా పురుగు పట్టిందంటే కదా, మనం గమనించగలిగితే ఇంట్లో మనం తెచ్చుకున్నటువంటి విత్తనాలు ఏమైనా గమనించండి, పెసర్లు కావచ్చు, మినుములు కావచ్చు, లేదా బియ్యం కావచ్చు, గమనించండి. ఏమైనా విత్తనాలు ఉన్నాయనుకోండి, మినుములు ఉన్నాయనుకోండి, మినుములు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులు గమనించగలిగితే తెల్లటి పుచ్చు ఏదైనా చిన్న చిన్న పురుగు కనపడింది, చిన్న రంధ్రం కనపడింది, ఏమంటాము? అరే ఇది పుచ్చిపోయింది అంటాం. అవునా కాదా? విత్తనము చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో కనిపించినటువంటి ఒక చిన్న రంధ్రం కనపడుతుంది. మనము దాన్ని చూసి ఏమంటామంటే ఇది పురుగు పట్టింది అంటాం, ఇది కుళ్ళిపోయింది అంటాం, పనికిరాదు అంటాం. విత్తనము చూడడానికి బాగానే ఉండొచ్చేమో కదా, కానీ లోపల ఏముందంటే పురుగు ఉంది. అది పనికొస్తుందా? పనికిరాదు. చిన్న రంధ్రమైన చాలు, అది పరిశుద్ధమైనటువంటిది అంటే కాదు. ఏదో ఒక లోపము దానిలో ఉంది. ఆ లోపము లేనటువంటి శ్రేష్టమైనటువంటి విత్తనంగా ఉండమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విత్తనమే పరిశుద్ధులైనటువంటి వారు, పరలోక రాజ్య సంబంధమైనటువంటి వారు.
మనం అనవచ్చు, ఇదిగో మిగిలినటువంటి విత్తనం బాగానే ఉంది కదా, ఒక్క చిన్న మచ్చే కదా, ఈ చిన్న మచ్చ, ఈ చిన్న లోపము మిగిలినటువంటి విత్తనము మిగిలినటువంటి రౌండ్గా బాగున్నటువంటిది ఏదైతే ఉందో అది ఈ చిన్నదాన్ని కనపడకుండా చేయగలదు అనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చేమో. తెల్లటి పేపర్ మీద మధ్యలో ఒక చిన్న చుక్క పడితే చాలు, ఆ చుక్క కనపడిద్ది, కానీ తెల్లటి పేపర్ కనపడుతుందంటే తెల్లటి పేపర్లో చిన్నటి చుక్క మచ్చగా కనపడిద్ది, అవునా కదా? ఆ మచ్చ చాలు ఆ తెల్లటి పేపర్కు ఉన్నటువంటి గుణాన్ని పోగొట్టడానికి, దాని స్వభావాన్ని పోగొట్టడానికి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము పదే పదే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే హృదయ లోతుల్లో ఉన్నటువంటి పాపానికి సంబంధించినటువంటి స్వభావాన్ని కడిగి వేసుకోవడానికి, కల్మషాన్ని తొలగించుకోవడానికి, దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావాన్ని పూర్తిగా తీసివేసుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి మాటలు ఆయన అందించడానికి, బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కోతకాలము సమీపించింది, దూతలు వచ్చారు, కోత కోయటం ప్రారంభించారు. కోత కోసినటువంటి సమయంలో పిల్లరా ఇక్కడ ఒక మాట గుర్తు చేయబడుతుంది, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఆయన రాజ్యములో నుంచి అంటాడు, వారాయన రాజ్యములో నుంచి కదా. దేవుని రాజ్యం ఎక్కడుంది? యేసుప్రభువు సమరయ స్త్రీతో కానీ శిష్యులతో కానీ మాట్లాడినటువంటి మాట, ఆయన రాజ్యం ఎక్కడుందంటే దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది. మీరు భూలోకములో దేవుని రాజ్య సంబంధులుగా పెరుగుతూ ఉన్నారు. ఈరోజు పంట లోకములో కనపడుతుంది, దేవుని రాజ్యం ఎక్కడో లేదు, దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉంది. ఈరోజు దేవుని రాజ్యంలో మన జీవితాలు పెరుగుతూ ఉన్నాయి పిల్లరా. ఒక మాటలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఇదే, దేవుని వాక్యాన్ని గ్రహించగలిగినటువంటి సత్యం ఇదే. యేసు ప్రభువు దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నదని సెలవిచ్చారు. ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్నటువంటి విత్తనాలను కూడా దేవుని యొక్క దూతలు ఏమి చేస్తూ ఉన్నాయంటే వేరుపరుస్తూ ఉన్నాయి. ఈ లోకము దేవుని రాజ్యానికి సంబంధించిన లోకము. ఈ లోకములో దేవుని రాజ్యానికి సంబంధించిన ఈ లోకములో దేవుడు నాటిన విత్తనాలు ఉన్నాయి, సాతానుడు నాటిన విత్తనాలు ఉన్నాయి. దేవుడు నాటినటువంటి విత్తనాలను, సాతానుడు నాటిన విత్తనాలను ఇప్పుడు వారు దేవుని రాజ్యముల నుండి వేరుపరుస్తూ ఉన్నారు. వేరుపరిచేటువంటి సమయంలో రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అంటాడు కదా. ఎక్కడ పడుతున్నారంటే దేవుని రాజ్యములో నుండి తీసివేసి కదా. వీరందరూ ఎక్కడున్నారు? లోకములో, అనగా దేవుని రాజ్యములో ఉన్నారు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వారిని దేవుని యొక్క దూతలు వచ్చి పెరికి వేస్తూ ఉన్నాయి. తీసి ఎక్కడ వేస్తూ ఉన్నాయి అంటే మరొక ప్రదేశం ఉంది, నరకము, నరకాగ్నిలో దేవుని యొక్క దూతలు వేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, దేవుని యొక్క వాక్యములో దేవుడు జ్ఞాపకం చేసే ప్రతి మాటను మనం అర్థం చేసుకోగలిగితే అసలు మనం ఉండబోతున్నటువంటి స్థలం ఏదో మనకు అర్థమైపోతుంది. పరలోకమా నరకమా అనేటువంటిది, గోధుమ గురుగా అనేటువంటిది. ఉదాహరణకి ఇంకొక మాటను నేను మీకు గుర్తు చేస్తాను. చాలా చక్కగా మనం గ్రహించేటువంటి సమయంలో దేవుని యొక్క దూతలు దేవుడు ఎలా వాడుకుంటున్నాడో నేను మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవునికి ఉన్నటువంటి మహాసైన్యము దేవుని యొక్క దూతలే. సెరూపులు కెరూపుల ద్వారా కొనియాడబడుతున్నటువంటి దేవుడు తాను ఏ పని చెయ్యాలన్నా కానీ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని యొక్క దూతలు ఆ పని లోకములో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి, అంతే. దేవుడు ఒక మాట ఆజ్ఞాపిస్తే చాలు ఆ పరలోకములటువంటి సమూహము తూచ తప్పక నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహాసైన్యము దేవుని యొక్క దూతలు. పాత నిబంధన గ్రంథంలో యూదుల పక్షాన, ఇశ్రాయేల్ పక్షాన యుద్ధము చేసినటువంటి దూతలు, సంహారపు దూతలు మనకు కనపడుతూ వచ్చారు. ఉదాహరణకి సొదొమ పట్టణంను ఒక్కసారి గుర్తు చేసుకుందాం, లోతు దినాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం, దేవుని దూతలు చేసేటువంటి పనేమిటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ యొక్క సొదొమ పట్టణంలో ఉన్నటువంటి మనుషులను వేరుపరిచే విధానాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఈ సమయంలో. ఎందుకంటే వేరు చేయుట, దుష్టుల్లో నుండి నీతిమంతులు వేరు చేయుట, లేదా నీతిమంతుల నుండి దుష్టులను వేరు చేయుట, లేదా దేవుని రాజ్యములో నుండి పరలోక రాజ్య సంబంధులను వేరు చేయుట, ఈ దేవుని రాజ్యం అనేటువంటి పొలములో నుండి సాతాను సంబంధమైనటువంటి వారిని నరకాగ్నిలోనికి పడద్రోయుట,
ఈ పనంతా కూడా దేవుని దూతలు ఎలా చేస్తూ ఉన్నాయో అనేటువంటిది ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమును బట్టి మనం పరిశీలన చేద్దాము. చూడండి, ఒకసారి ఆది కాండంలో మనం గమనించగలిగితే, ఆది కాండంలో పిల్లరా ప్రాముఖ్యమైనటువంటి మాట 13వ అధ్యాయం, ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచన భాగాన్ని ఒక్క మాటను మనం చదువుదాం. సొదొమ మనుషులు యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు. పిల్లలు, ఈ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే లోతు విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. విస్తారమైనటువంటి సిరి సంపదలతో వారి యొక్క జీవితాలు మరి ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. దాసులు, దాసురాండ్రు, పశువులు, సంపద బహుగా అభివృద్ధి చెందారు. వారు కలిసి నివసించలేనటువంటి రీతిలో వారు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన తర్వాత కలహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు విడిపోయేటువంటి సమయం ఆసన్నమైనది. అబ్రహాము యొద్ద నుండి లోతు వేరుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. లోతు వేరుగా వెళ్ళిపోయేటువంటి సమయంలో లోతు దేనికి చూసుకున్నాడు అంటే, ఏ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు అంటే, తన దగ్గర ఉన్నటువంటి పశువులకు, సంపదకి శ్రేష్టమైనటువంటి ఆహారము దొరికేటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని లోతు చూచాడు. లోతు చూచి ఆ స్థలంలోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అప్పటికి సొదొమ ఎలా ఉందంటే పచ్చని తోట వలె మనకు కనపడుతుంది. చదువు. అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమయ్యుండని అంటాడు. చూసారా, వాస్తవం గమనించగలిగితే లోతు కన్నులెత్తి చూచినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం ఎలా కనపడుతుందంటే, ఐగుప్తు దేశము ఎలా ఉందో, మరి నీళ్లు పారేటువంటి దేశముగా ఎలా ఉందో అలా ఉంది. దేవుని తోట వలె కనపడిందంట కదా. నేటి దినాల్లో మనం గమనించగలిగితే, లోకాన్ని గమనించినప్పుడు అందరూ దేవుని బిడ్డలుగా కనపడతారు కదా. మనం గమనించగలిగితే అందరూ దేవుని బిడ్డలుగా కనపడతారు. కానీ దేవుడు మాత్రమే లోతుగా చూసినప్పుడు దేవునికి అర్థమైపోతుంది ఎవరేంటి అనేటువంటిది. లోకములో ఉన్నటువంటి మనుషులు చూస్తేనేమో అందరూ దేవుని బిడ్డలుగానే కనపడతారు కదా. నేను చూసినప్పుడు, మీరు చూసినప్పుడు, ఎవరు చూసినా, ఒకరినొకరు చూసినా అందరూ దేవుని రాజ్య సంబంధాలుగా కనపడతారు. కానీ దేవుడు మాత్రమే చూస్తే, ఆయన మాత్రమే హృదయం లోపలకు చూసినప్పుడు ఆయనకు మాత్రమే కనపడుతుంది లోపలున్న ఆంతర్యం ఏమిటి అంటాడు. లోతు చూసినప్పుడు సొదొమ పట్టణము చాలా పచ్చగా కనపడుతూ ఉంది. అక్కడ తన సంపదకి, తన యొక్క పశువులకి అవసరమైన సమృద్ధి కనపడుతూ ఉంది. అది దేవుని తోట వలె కనపడుతుంది, నీళ్లు పారే దేశం వలె కనపడుతుంది. కాబట్టి లోతు ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఆ ప్రదేశంలో నివాసం ఉండటానికి ఇష్టపడి అక్కడికి వెళ్ళాడు. కానీ దేవుడు అంచాడు కదా, లోతు దృష్టిలో అది మంచి ప్రాంతం కావచ్చేమో, కానీ దేవుని దృష్టిలో ఆ ప్రాంతంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఆయన దృష్టికి దుష్టులను పాపులునై ఉన్నారంట. కానీ కోత కోయడానికి ఇంకా సమయం ఉంది. దేవుడు లోతు వెళ్ళిన తర్వాత వెంటనే దూతలు వెళ్ళి కోత కోయడం ప్రారంభించలేదు. లోతు వెళ్ళాడు, సొదొమ పట్టణంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. చాలా కాలం నివాసం ఉన్నాడు పట్టణంలో. కానీ పాపము బాగా పెరిగిపోయిన తరువాత వారి అంతము సమీపమై ఉన్నది అనేటువంటి ఆలోచన పూర్తిగా ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి సమయంలో పిల్లరా, మరి ఆ సొదొమ పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేయటానికి దేవుడు తన దూతలను పంపినట్లుగా మరి 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 13వ అధ్యాయంలోనేమో సొదొమ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు పాపులు అనే మాట దేవుడు గుర్తు చేశాడు. 18వ అధ్యాయము 19వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత పాపము పెరిగేంత వరకు దేవుడు ఎదురు చూశాడు కదా. మారటానికి అవకాశం ఇస్తాడు. మారితే సంతోషమే, మనసు మార్చుకుంటే సంతోషమే, పాపపు ఆలోచన తొలగించుకుంటే సంతోషమే, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనల నుండి బయటకు వచ్చేస్తే సంతోషమే. ఒకవేళ రాకుండా అలాగే ఉండి పాపము పెరిగి 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 కోత కోసేటువంటి సమయం వచ్చిందనుకోండి, ఇక దేవుడు ఉపేక్షించడు, కానీ దూతలను పంపించేస్తాడు. దేవుని దూతలు వచ్చి ఇక వారిని వినాశనమునకు అప్పగించడానికి వారు భూలోకంలోనికి వస్తారు పిల్లరా. అది మనకి ఆది కాండము 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటాయి. అబ్రహాము దేవుని యొక్క దూతలకి విందు ఇచ్చిన తరువాత మరి దేవుని యొక్క స్వరము అబ్రహాముతో మాట్లాడుతూ సొదొమ పట్టణం యొక్క నాశనమును గురించి నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు దాచెదనా అనే మాటలు తెలియపరుస్తూ అక్కడ అబ్రహాము దగ్గర సొదొమ పట్టణానికి తాను చేయబోతున్నటువంటి పరిస్థితిని విశదీకరిస్తాడు. అందుకే కదా వాక్యాన్ని చదివితే దేవుడు ఎక్కడా దేన్ని మరుగు చేయలేదు.
మరుగు చేయబడినటువంటి వాక్యం ఎక్కడా లేదు, కానీ మరుగై ఉన్నటువంటి వాక్యాన్ని మనమే గ్రహించలేకపోతూ ఉన్నాం. పిల్లలు అర్థం చేసుకోండి, గ్రహించండి. మరుగు చేయబడినటువంటి వాక్యం ఎక్కడా లేదు, కానీ ఆ వాక్యమును అర్థం చేసుకోవటంలో ఉన్నటువంటి లోపమే మనకు కనపడుతూ ఉంది. అబ్రహాముకి దేవుడు చాలా చక్కగా విశదీకరించాడు తన తీర్పు ఎలా ఉండబోతూ ఉందో. దేవుడు తన తీర్పు ఎలా ఉండబోతుందో అబ్రహాము దగ్గర జ్ఞాపకం చేస్తున్నటువంటి సమయంలో అబ్రహాం అంటాడు కదా, అయ్యా నీ దృష్టికి సొదొమ పట్టణము భయంకరమైనటువంటి పాప పట్టణమే, ఘోరమైనటువంటి పాపములో నివాసమున్నటువంటి పట్టణమే. ఒకవేళ పట్టణంలో నీతిమంతులుంటే, 50 మంది నీతిమంతులుంటే, 40 మంది నీతిమంతులుంటే, 30 మంది నీతిమంతులుంటే, 20 మంది నీతిమంతులుంటే, చివరికి 10 మంది నీతిమంతులు ఉంటే కదా, అబ్రహాము నీతిమంతుడిగా విశ్వాసము కలిగిన వాడిగా దేవునితో మాట్లాడుతూ, అయ్యా పాపుల మధ్య ఒక నీతిమంతుని కుటుంబం ఉన్నది కదా, మరి పాపులతో కలిపి ఆ నీతిమంతుని కూడా సంహరిస్తావా? మరి నీతి న్యాయము కలిగినటువంటి దేవుడు కదా, కనికరమ కలిగినటువంటి దేవుడు కదా, దుష్టుల మధ్యలో నీతిమంతుడు సంహరించబడుట న్యాయమేనా? అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడేటువంటి సమయంలో దేవుడు అంటాడు కదా, నిజమే కదా, దుష్టుల మధ్య నీతిమంతుడు సంహరించబడుట న్యాయము కాదు, కానీ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే పాపులను కూడా సంహరించకుండా నేను నా ఆలోచన మార్చుకుంటాను. లెక్కిద్దామంటే 50 మంది కూడా కనపడలేదు. ఒకవేళ 40 మంది నీతిమంతులు ఉన్నా వారిని బట్టి మిగిలినటువంటి వారిని సంహరించకుండా నా సంహారపు దూతను వెనక్కి పిలుస్తాను, వారు కూడా కనపడలేదు. చివరికి 10 మంది కనపడినా కానీ వారిని సంహరించకుండా నా సంహారపు దూతను వెనక్కి పిలుస్తాను, 10 మంది కూడా కనపడలేదు. దూతలు పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు కదా. ఎంత అద్భుతమైనటువంటి ఈ మాట ఈ సొదొమ పట్టణానికి సంబంధించి మనం గమనించగలుగుతాము అంటే, సొదొమ పట్టణంలోనికి దూతలు వెళ్ళారు. లోతు కుటుంబంలోనికి లోతు ఆ యొక్క దూతలను తన గృహంలోనికి ఆహ్వానించి వారికి విందు ఇచ్చాడు. విందు ఇచ్చిన తర్వాత సొదొమ పట్టణంలో మనందరికీ తెలుసు, వాక్యాన్ని మీరు గమనించండి, 19వ అధ్యాయం తర్వాత చదవండి. బాలురు మొదలుకొని అంచాడు కదా, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యములటువంటి ప్రతి ఒక్కరూ లోతు కుటుంబం చుట్టూతా చేరి, నీ ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ ఇద్దరిని మాకు అప్పగించు, మేము ఈరోజు వారితో సేనించాలని ప్రజలందరూ కూడా అక్కడికి చేరినట్లుగా వాక్యములు గుర్తు చేయబడుతుంది. అంటే ఎంత పాపమో కదా, ఎంత పాపముతో పట్టణము నిండిపోయిందో గుర్తు చేయబడుతూ ఉంది. బాలురు సహితము కూడా అంటాడు కదా, వారు పిల్లలు కూడా పాపములోకి వెళ్ళిపోయారు. ఈ వాక్యము దేని గుర్తు చేస్తుందంటే, ప్రస్తుత దినాల్లో దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి బిడ్డల యొక్క జీవితాలను గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు నీ హృదయం సరిగా లేకపోతే నువ్వు పాపములో ఉన్నట్లే. ఆ రోజు సొదొమ పట్టణంలో లోతు ఇంటి చుట్టూతా కూడా ఎలా మనుషులు ఉన్నారో, ఈరోజు దేవుని వాక్యము లేనటువంటి హృదయం అలా పాపంలో నిలిచిపోయినట్లుగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను పిల్లరా. అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి చివరి ముగింపులో నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. యవ్వన బిడ్డలైనా, చిన్న బిడ్డలైనా, మధ్య వయస్కులైనా, వృద్ధాప్యములటువంటి వారైనా, ఎన్ని సంవత్సరాల్లో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాము, కానీ ఎంతవరకు పరివర్తన చెందాము, ఎంతవరకు హృదయాన్ని మార్చుకున్నాము, ఎంతవరకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనలో కలిగి ఉన్నామనేటువంటిది ప్రశ్నించుకోవాలి. ప్రశ్న లేనటువంటి హృదయం ఏదైతే ఉంటుందో మార్పు కోరుకోదు ఆ హృదయం. ప్రశ్నించుకోవాలి, నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. ఎదుటి వారిని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, లేదా ఎదుటి వారి యొక్క లోపములను ఎత్తి చూపించి దాన్ని ఒక లోపముగా చూపించడానికి ప్రయత్నం చేసేటువంటి వారు చాలామంది ఉంటారు. నేను అంచాను కదా, ఈరోజు వాక్యాన్ని బట్టి నిన్ను నీవే ప్రశ్నించుకో, నీ హృదయాంతరంగానే నిన్ను నీవే ప్రశ్నించుకో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే మరలా ఆ తప్పు ఎన్నడూ కూడా నీవు చేయకుండా జాగ్రత్త పడు. లోతు కుటుంబము చుట్టూతో కూడా యవ్వన బిడ్డలు మొదలుకొని, చిన్న బిడ్డలు మొదలుకొని అందరూ కూడా పాపము చేసినటువంటి వారిగా మనకు కనపడుతూ ఉన్నారు. లోతు అంటాడు కదా, వారు నా ఇంటిలోనికి వచ్చినటువంటి అతిథులు, నేను వారిని మీకు అప్పగించలేను. అవసరమైతే ఆ పురుషుని నెరగనటువంటి 20 కుమార్తెలు కన్నికలు నా యొద్ద ఉన్నారు, వారిని మీకు అప్పగిస్తాను, మీకు ఇష్టం వచ్చినట్లుగా వారిని చేసుకో అనేటువంటి మాట ఆ లోతు వారితో ఉన్నట్లుగా దేవుని వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. కానీ పిల్లరా, కఠినమైనటువంటి హృదయాలు, పాపముతో నిండిపోయినటువంటి హృదయాలు ఆ లోతు జీవితాన్ని, లోతు కుటుంబాన్ని పాడు చేయడానికి సిద్ధపడినటువంటి సమయంలో దేవుని యొక్క దూతలు లోతు యొక్క చేతిని పట్టుకొని లోపలికి లాగినట్లుగా వాక్యంలో చూడగలుగుతున్నాం. చూడండి, ఒకసారి ఆ మాట పరిశీలన చేద్దాం. ఆదికాండము 19వ అధ్యాయంలో
ఆ మాట మనకి కనపడుతూ ఉంది. ఆ మాట మనకి కనపడుతూ ఉంది. 19వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. ఆదికాండము. అప్పుడు పిన్నల మొదలుకొని పెద్దల వరకు ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగు చేయగా. పై వచనం చదవండి. పై వచనం 10వ వచనం కూడా 10వ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలగచేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అంటాడు కదా. చూడండి వాక్యము. దూతలు ఏం చేస్తూ ఉన్నాయంటే లోతు చేతిని పట్టుకుని ఒక్కసారిగా లోపలికి లాగిన తరువాత దూతలు అందరూ కూడా పాపులందరికీ, దుష్టులందరికీ, ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కనుమబ్బు కలగచేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఒక్కసారి కనులు మూయపడిన తరువాత ద్వారమును చూడలేరు. చిన్న పిల్లల మొదలుకొని పెద్ద వరకు పెద్దవారందరూ తడుములాడుతూ ఉన్నారు. తడుములాడుతూ ఉన్నారు. ద్వారం ఎక్కడుంది? లోతు కట్టుకున్నటువంటి ఇంటి ద్వారం ఎక్కడుంది? ద్వారాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ద్వారములు వారికి కనపట్టలేదు. కనుమబ్బులు మూయబడి ఉన్నాయి. అందరూ చీకటి తనుములాడుతున్నటువంటి జీవితం మనకు కనపడుతూ ఉంది. ఈరోజు పాపముతో నింపబడినటువంటి హృదయాలలో పిల్లల కనులు మూయబడితే వారి అజ్ఞానములు వారి యొక్క జీవితాలను తడుములాడుకునేటువంటి స్థితిలో సంచరిస్తూ వచ్చారు. ఎందుకంటే జీవపు మార్గము వారి ఎదుట మూయబడుతూ ఉంది. ఆ మార్గాన్ని వారు చూడలేకపోతూ ఉన్నారు కదా. మనందరికీ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కదా, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి ఏం కలగజేసిందమ్మా? గురుడితనం. ఒక్కసారి గురుడితనము కలిగినటువంటి వ్యక్తులు వారు ఏం చేస్తారంటే దేవుని రాజ్య ద్వారము వారి ఎదుట తెరవబడినప్పటికీ కూడా మూయబడినటువంటి కనులు కలిగినటువంటి వారుగా అలా తరుములాడుతూ తిరుగుతూ ఉంటారు. తిరిగేటువంటి వారు నడిచే దారి సరైనది అనుకుంటారు. వారు అలాగే తడుములాడుకుంటూ వెళ్ళిపోతూనే అరే నేను మంచి మార్గంలో వెళుతూ ఉన్నాను, ఇదే సరైనటువంటి మార్గం అని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వెళతా చివరికి ఎక్కడ పడతాడు అంటే గోతులో పడతాడు కదా. తడుములాడుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి వాడు పడేటువంటి ప్రదేశము గోయే, అంతే తప్ప ఇంక వేరే శ్రేష్టమైనటువంటి ప్రదేశంలో అతడు పడడానికి అవకాశం లేదు. ఇక్కడ లోతు జీవితంలో మనం గమనించగలిగితే దేవుడు వారి కనులు మూసివేశాడు. మూసివేయబడిన తరువాత ద్వారము వారి ఎదుట మూయబడింది. ద్వారము మూయబడింది, కనులు మూయబడ్డాయి. ఇప్పుడు తడుములాడుతూ ఉన్నారు. లోతు కుమార్తెలను తీసుకొని దేవుని యొక్క దూతలు ఊరు దాటించినట్లుగా వాక్యంలో చూడగలుగుతాం. మనందరికీ తెలిసి ఈ వాక్యం కదా. అప్పుడు దేవుని యొక్క దూతలు లోతు కుమార్తెలను తీసుకొని ఊరు వెలుపులకు తీసుకుని వెళ్ళి ఊరు దాటించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి మనుషులు ఎందుకు వారిని వెంబడించలేకపోయారు? వారు బయటకు వచ్చేసారు కదా. లోతు బయటకు వచ్చాడు, లోతు కుమార్తెలు బయటకు వచ్చాడు. దేవుని దూతలు వారి చేతులు పట్టుకుని బయటకు తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో మనుషుల యొక్క కన్నులు మూయబడ్డాయి. కాబట్టి సొదొమ పట్టణం మనుషులు వారిని తరమలేకపోయారు. ఎందుకంటే వారికి దారి తెలియదు, పట్టుకోవడం కూడా తెలియదు, వెంబడించడం కూడా తెలియదు, వారిని ఎలా ఏ రీతిలో లోపరుచుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే వారు పాపముతో నిండిపోయారు. కాబట్టి వారు కనులు మూయబడ్డాయి. దేవుని దూతలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత, అంటే బయటికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆకాశము నుండి అగ్ని గంధకములను వారి మీద కురిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ దేవుని దూతలు వచ్చి కోత కోసారా లేదా? సొదొమ పట్టణానికి ఒక యుగ సమాప్తిని దేవుడు ఏర్పాటు చేశాడా లేదా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాక్యానికి దీన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. లోతు దినాల్లో ఉన్నటువంటి సంఘటన నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని దూతలు వచ్చి నీతిమంతుడైనటువంటి లోతు కుమార్తెలను బయటికి తీసుకుని వెళ్ళారా లేదా? తీసుకుని వెళ్ళిన తర్వాత సొదొమ పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ పనంతా చేసింది ఎవరంటే దేవుని దూతలే. కోత కోసేటువంటి వారు దేవుని దూతలు. యుగ సమాప్తి వచ్చిందంటే దేవుడు తన దూతలను పంపించేస్తాడు. ఈరోజు ఆ దూతను నువ్వు చూడలేవు, నీ కనుల ముందు ఆ దూత నీకు కనపడడు. కానీ సంహారపు దూత మరి సంచరించేటువంటి ప్రదేశం కనపడుతూ ఉంది కదా. బాలాకు గురించి మనం గమనించగలిగితే, బిలాము ప్రవక్తను గురించి గమనించగలిగితే, బిలాము ప్రవక్త ఇశ్రాయేలు పక్షమున ప్రవచనములను ప్రవచించేటువంటి ప్రవక్త.
కానీ మోయాబు రాజుకి, ఆ బాలాక్ రాజుకి అనుకూలంగా ఇశ్రాయేల్ ప్రజల్ని శపించమని రాజు ప్రేరేపించినటువంటి సమయంలో 1-2 సార్లు బిలాము ప్రవక్త దేవుని యొద్దకు వచ్చి మాట్లాడిన తర్వాత 3వసారి దేవుడు సరే ఆ రాజు చెప్పిన మాట ప్రకారంగా నీవు చెయ్యి అన్నప్పుడు మరి బిలాము ప్రవక్త మరి గాడిద మీద ఎక్కి వెళుతూ ఉన్నటువంటి సమయంలో, ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో బిలాము ప్రవక్తకి ఎదురుగా సంహారపు దూత ఖడ్గము దూసి నిలబడినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం కదా. ఖడ్గము దూసి దేవుని యొక్క దూత నిలబడుతూ ఉంది. ప్రవక్త చూడలేకపోయాడు దేవుని యొక్క దూతను. ఒక గాడిద దేవుని యొక్క దూతను చూసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత భాగ్యము కదా. ఎవరికా భాగ్యం అంటే గాడిదకి భాగ్యం ఇచ్చాడు దేవుడు. దేవుని దూతను చూసే భాగ్యము దేవుడిచ్చాడు. ఆ దేవుని దూతను గాడిద చూసి అటు ఇటు దారిలో వెళ్ళక అటు ఇటు గోడలకి కొట్టుకునేటువంటి సమయంలో ప్రవక్తకి కోపం వస్తూ ఉంది. దాన్ని తిడుతూ ఉన్నాడు, తన్నుతూ ఉన్నాడు. గాడిదకి స్వరాన్ని ఇచ్చాడు. ఒకటేమో చూపిచ్చాడు, 2 స్వరం ఇచ్చాడు కదా. సొదొమ పట్టణంలో కనులు మూయబడ్డాయి, ద్వారములు మూయబడ్డాయి. గాడిదకి దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళతో ఏమి చూడగలిగిందంటే దేవుని యొక్క దూతను చూడగలిగింది. గాడిద మీద కూర్చున్నటువంటి బిలాము ప్రవక్త చూడగలిగాడా? చూడలేదు. బిలాము ప్రవక్త దేవుని చూడలేదు, కానీ గాడిద చూడగలిగింది. పిల్లరా, సంహారపు దూత లోకములో సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో చాలామంది దేవుని బిడ్డలు గ్రహించలేకపోతూ ఉన్నారు. కోతకాలము సమీపంగా ఉన్నదనేటువంటి సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు గాడిదకి నోరిచ్చిన తర్వాత గాడిద మాట్లాడడం ప్రారంభించిందో, దేవుడు కనులు తెరిచాడో, ఆ మరుక్షణము ప్రవక్త సంహారపు దూతను చూడగలిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రాకడ దినాలలో పిల్లరా, దేవుని బిడలమైనటువంటి మనకి దేవుని యొక్క వాక్యము పదే పదే జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏమిటంటే, నోవాహు కాలంలో జరిగినట్లుగా మరలా జరగబోతూ ఉంది. సొదొమ పట్టణంలో కాలంలో జరిగినట్లుగా మరలా జరగబోతూ ఉంది కదా. జరుగుతుందా లేదా? జరగదా? ఆనాటి దినాల్లో జరిగినట్లుగా నేడు కూడా జరగబోతుందని యేసు ప్రభువారు జ్ఞాపకం చేసి ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం గమనించిన, లూకా సువార్త గమనించిన, నోవాహు దినములలో జరిగినట్లుగా మరలా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. లోతు దినములలో జరిగినట్లుగా దేవుడు మరలా జరిగించబోతూ ఉన్నాడు. నోవాహు కాలంలో ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. దేవుడు ఒక చక్కటి మాట గుర్తు చేస్తాడు. నోవాహు కాలాన్ని మనం గమనించగలిగితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు భూలోకములటువంటి నరులు వారి యొక్క మార్గములను చెరిపివేసుకున్నారు. చెడిపోయినటువంటి హృదయాలతో దేవుడు కనపడుతున్నటువంటి సమయంలో దేవుని సన్నిధిలో దేవుని ఎదుట వారి అంతము వచ్చి ఉన్నట్లుగా ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు నోవాహుతో మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని అనేటువంటి మాట ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడింది. చూడండి ఒక్కసారి ఆ మాట మనం పరిశీలన చేద్దాం. 7వ అధ్యాయం 1వ వచనము, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారు వాడలో ప్రవేశించండి. పిల్లలు గమనించండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూడడు అని అనటానికి వీలు లేదు. ఈరోజు చాలామంది మనుషులు ఆయన చూచేవాడు కాదు, వినేవాడు కాదు, ఆయన ఆ చూచి చూడకుండా ఉండేటువంటి వాడు అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారేమో. కానీ కోతకాలము సమీపించేటువంటి సమయంలో మాత్రము దేవుడు ఉపేక్షించేటువంటి వాడు మాత్రము కానే కాడు. పిల్లలు, ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కోతకాల సమయంలో, యుగ సమాప్తి కాల సమయంలో దేవుడు చూసి చూడనట్లుగా విడిచిపెట్టేవాడు మాత్రము కానే కాదు. నోవాహు కాలంలో దేవుడు చూశాడు భూలోకాన్ని. ఒక నోవాహు కుటుంబం మాత్రమే నీతిమంతులుగా కనపడింది. మిగిలినటువంటి వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడలేదు. జల ప్రళయము చేత దేవుడు వారిని సమూలంగా ఆ వరదకి అప్పగించి వారిని తీసివేసి మరి ఒక నూతనమైనటువంటి జన సమూహాన్ని జీవించడానికి దేవుడు అనుమతి ఇచ్చినట్లుగా ఆదికాండంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, పాపము లేని జీవితము దేవునికి కావాలి. ఈరోజు దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉండాలి అంటే, పాపము లేనటువంటి జీవితము దేవునికి కావాలి. పాపముతో ఉన్నటువంటి జీవితానికి పరిహారము చెల్లించబడింది.
చాలామంది సిలువలను గురించినటువంటి మాట గుర్తు చేస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఆయన సిలువ మరణం పొందుకొని సుమారు ఇంచుమించు 2024 సంవత్సరాలు కావస్తుంది, అంటే 2000 సంవత్సరములు కావస్తుంది, పైబడి సంవత్సరములు కావస్తుంది. ఆయన మరణించి ఇంకా ఆ సిలువ వైపు చూస్తే క్షమాపణ దొరుకుతుందేమో, కానీ ఆ క్షమాపణ దేని కొరకు? పాప క్షమాపణే. సిలువలో మనకు దొరికేది పాప క్షమాపణే. యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించడానికి క్షమాపణ దొరుకుతుంది, కానీ పదే పదే పాపాలు చేసి క్షమించమంటే క్షమాపణ దొరికేటువంటి స్థలం అయితే కానే కాదు పిల్లలు. పదే పదే పాపము చేత క్షమాపణ కోరుకునేటువంటి స్థలం అయితే అది కానే కాదు. ఎందుకంటే రక్షించబడటానికి శ్రేష్టమైనటువంటి జీవపు మార్గం అది. మార్గంలోనికి నడిచినటువంటి వాడు కూడా పాపము చేస్తే కదా, ఒక్కసారి అర్థం చేసుకోండి, వాక్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించడానికి, అంటే అంగీకరించడానికి మునుపు పాపములో ఉన్నటువంటి వాడు, యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించడానికి మునుపు, బాప్తిస్మము తీసుకోవడానికి మునుపు విరుద్ధమైనటువంటి స్వభావములో ఉన్నటువంటి వాడు, అతడు దేవుని యొద్దకు వచ్చి యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి పాపములు ఒప్పుకొని ప్రభు యొక్క రక్షణలోనికి నడిపించబడిన తర్వాత, మరలా దాటిన తర్వాత, గుమ్మము లోపలికి ప్రవేశించిన తర్వాత ఇక పాపం ఉండకూడదు. ఉంటుందా? బాప్తిస్మము తీసుకున్న తర్వాత పాపములు నీటిలో సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత, పరిశుద్ధునిగా నిత్య జీవానికి వారసుడిగా లేపబడిన తర్వాత మరలా ఇదే పాపాన్ని తగిలించేసుకొని లోపలికి వచ్చేస్తాడా? లేదు, రావటానికి వీల్లేదు. అలా వచ్చినటువంటి జీవితము నిరుపయోగమైనటువంటి జీవితం, ఉపయోగం లేదు. ఆ రక్షణ ఉపయోగం లేదు, ఆ విశ్వాసం ఉపయోగం లేదు, ఆ క్రియలు ఉపయోగం లేదు. అటువంటి వ్యక్తి ఈ లోకములు ఎంతకాలము బ్రతికినా కానీ ఆ బ్రతుకు వ్యర్థమైనటువంటి బ్రతికే. అది చివరికి నిలబడేది మరణములోనే, నరకములోనేటువంటి సంగతి గ్రహించాలి. ఒకసారి దాటి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అంటే ఆ పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నీతిమంతునిగా, యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మరలా అదే పాపపు ఆలోచన, అదే పాపపు స్వభావము, అదే పాపపు క్రియలు, అదే పాపపు తలంపులు, అదే ఈర్ష్య, ద్వేషము, అసూయ, క్రోధము, మత్సరము అన్నీ తగిలిచ్చేసుకొని ఆ మార్గంలోనికి వెళ్ళిపోయి, ఇదిగో దేవా నా జీవితం అన్నా, ఇదిగో పాట పాడుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఉందా? లేదు కదా. ఏం ఉపయోగం ఉంటుంది? లోపలన్నీ కూడా అలాగే ఉండి నేను జీవపు మార్గంలో ఉన్నాను, పరిశుద్ధమైన మార్గంలో ఉన్నాను, పరలోక సంబంధమైన మార్గంలో ఉన్నాను, దేవుని రాజ్యపు మార్గంలో ఉన్నాను అనుకుంటానికి మళ్ళీ మనం మోసం చేసుకున్నట్లే. ఎందుకంటే యుగ సమాప్తి సమయంలో దేవుని యొక్క దూతలు వచ్చి ఎక్కడ నుండి వేరుపరుస్తున్నారంటే దేవుని రాజ్యములోని తీసేస్తున్నారు. అవునా కాదు? కోత ఎక్కడ కోయబడింది? కోత ఇప్పుడు ఎక్కడ కోయబడింది? మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రకారంగా మనం గమనించగలిగితే లోకమే. ఈ లోకము దేవుని రాజ్య సంబంధమైనటువంటి లోకము. యేసు ప్రభువు దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది, అది ఎక్కడో లేదు. ఈ లోకములోనే దేవుని రాజ్యం ఉంది. పొలం ఎక్కడంటే లోకం అంటాడు. పొలములో విత్తబడినటువంటి విత్తనాలు ఏమిటంటే మంచి విత్తనాలేమో పరిశుద్ధులు, సాతానుడి విత్తనాలేమో గురుగులు. ఇవన్నీ కూడా దేవుని రాజ్యం అనే పొలములో ఉన్నాయి. ఈ పొలము దేవుని యొక్క పొలము, దేవుని యొక్క లోకము. ఈ లోకములో 2 రకాల విత్తనాలు ఉన్నాయి. ఈ 2 రకాల విత్తనాలను వేరుపరిచేటువంటి వారు దేవుని యొక్క దూతలు. వారు వస్తారు, ఒకరోజు వారు వస్తారు, ఒకరోజు వచ్చి పరిశుద్ధులైనటువంటి వారిని పరలోకంలోనికి కొనిపోతారు, గురుగులైనటువంటి వారిని పెరిగి అగ్నిలో పడవేస్తారు. ఇదే ముగింపు. ఒక మాటలో గమనించగలిగితే అసలు మానవుని యొక్క జీవితంలో ముగింపును మనం గమనించగలిగితే ఈ ముగింపే దేవుడు ఇస్తూ ఉన్నాడు. పరలోక రాజ్య సంబంధమైనటువంటి ముగింపు సందేశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నేను ఎప్పుడే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కదా, ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి అదే పాప స్వభావంతో మనం ముందుకు వెళ్ళిపోతే కోత కోసేటువంటి సమయంలో పిల్లరా, పాపము మానవుని యొక్క హృదయంలో అతడు లక్ష్యము చేసి ఉన్నట్లయితే, ఆ పాపం ఇంకా అతడు తన హృదయంలో లక్ష్యము చేసుకుని అలాగే బ్రతికినట్లయితే అతడు ఉండేటువంటి స్థలము పరలోకము కాదు. దూతలు ఆ స్థలంలోనికి అనుమతి ఇవ్వరు. ఆ స్థలములో ఉండే అర్హత ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. అందుకంటాడు కదా, మిమ్మల్ని మీరు మోసపరుచుకుని కూడా అంటాడు. ఈ లోకములో ఎవరికి వారే భ్రమలో బ్రతకూడదు, కానీ వాస్తవికమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించాలి. పిల్లరా, లోకంలో చాలామంది మెడలు కడుతూ ఉంటారు, మిద్దెలు కడుతూ ఉంటారు, గాలి మెడలు అంటారు కదా. చాలామంది పెద్దలు మాట్లాడుతూ ఉంటారు.
ఎవరి లేక జీవితాన్ని మనం గమనించగలిగితే చాలామంది అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ స్థితిలో ఉండాలి, ఈ స్థితిలో ఉండాలని ఎన్నో ఊహల్లో తేలియాడుతూ ఉంటారు. కొంతమంది అరే నువ్వు గాల్లో మేడలు కట్టడం మానేసి వాస్తవికమైనటువంటి స్థితిలోకి రారా అంటారు. అంటే చాలామంది యవ్వనస్తులు భవిష్యత్తు గురించి రకరకాలైన మాటలు చెబుతారు. నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను అంటాడు. కానీ వాస్తవికమైనటువంటి స్థితిలోనికి వస్తే, వాస్తవికమైనటువంటి ఆలోచనలోనికి వస్తే అసలు నువ్వు ఎక్కడ ఉంటావో నీకు అర్థమవుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉంటావో నీకు అర్థమవుతుంది. అసలు నువ్వేంటో నీకు అర్థమవుతుంది. ఆ స్థితిలో ఉండటానికి ఎవరు ఒకటి ఇష్టపడలేకపోతున్నారు ప్రస్తుత దినాల్లో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ముగింపులు ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాను, కోత కోయటానికి దూతలు మాత్రం సిద్ధపడి ఉన్నారని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అక్కడ దేవుడు ఒక రకమైనటువంటి పని జరిగించుకుంటూ ఉన్నాడు. భూలోకంలో ఒక రకమైనటువంటి పరిచర్య జరుగుతూ ఉంది. దేవుడు పరలోకములో తన దూతలను కోత కోయటానికి యుగ సమాప్తి కొరకు లోకము సిద్ధపరచబడుతూ ఉంది. దేవుని యొక్క దూతలు పంపబడుతూ ఉన్నారు లోకంలోనికి. వారు కోత కోయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నువ్వు మంచి విత్తనమును పోలి లేదా మంచి గోధుమ వలె పరిశుద్ధులుగా దేవుని రాజ్య వారసులుగా ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకుని దేవుని రాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు. ఒకవేళ నీలో గురుగులను పోలినటువంటి అపవాది సంబంధమైనటువంటి స్వభావం ఉంటే దేవుడు అనుమతి ఇవ్వడు. నీ కనులు మూయబడతాయి, నీ ఎదుట ద్వారం మూయబడుతుంది. నీ ఉండేటువంటి స్థలము అగ్నితో ఉన్నటువంటి స్థలములోనికి ప్రవేశిస్తావు, కానీ శాశ్వతమైనటువంటి నిత్య నివాసమైనటువంటి స్థలములోనికి ప్రవేశించలేవు. అది సొదొమ పట్టణము ద్వారా దేవుడు మనకు గుర్తు చేశాడు. నీతిమంతుడు మరణంలోండి బయటికి తీసుకుని రాబడతాడు. ఎందుకంటే సొదొమ పట్టణంలోనికి మరణం వచ్చింది. నీతిమంతుడు మరణంలోండి బయటకు తీసుకుని రాబడతాడు, దుష్టుడు మరణానికి అప్పగించబడతాడు. కాబట్టి పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు ఈ వాక్యమును బట్టి ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యమును బట్టి ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఈరోజు నీ జీవితము ఏ స్థితిలో ఉన్నదో ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎవరికి వారు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యము సూటిగా నీతోనే మాట్లాడి ఉన్నది. నీ జీవితం ఏమై ఉన్నదో పరిశీలించుకో, పరీక్షించుకొని. గోధుమ వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గురుగు వలె ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గోధుమ వలె ఉండాలి అంటే నువ్వు దేవునికి అర్పించుకునేటువంటి బిడ్డగా ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఒక్క నిమిషమా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యాన్ని ఒక్కసారి మీ హృదయంలో నెమరు వేసుకుని ప్రార్థన చేయండి. నీ స్వభావం ఏమిటో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుని ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి స్వరము నీకు వినిపించబడింది. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు విశదీకరించాడు నీ ఎదుట. పరలోకం ఎలా ఉండబోతుంది, నరకం ఎలా ఉండబోతుంది, కోత కోయటానికి దేవుని యొక్క దూతలు సిద్ధపడ్డారని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితము గురుగు వలె ఉన్నదా, గోధుమ వలె ఉన్నదా? గోధుమ వలె నీ జీవితం ఉన్నట్లయితే దేవుని చేత విత్తబడినటువంటి విత్తనము వలె పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, పవిత్రుడిగా పరలోక రాజ్యములోనికి ప్రవేశించేటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తాడు దేవుడు. దేవుని యొక్క దూతలు నిన్ను పరలోకములోనికి ఆహ్వానిస్తాయి. ఒకవేళ నీ జీవితం అలా లేకపోతే ఈ క్షణములో అడుగు, ప్రభువుని అడుగు. ఈ క్షణంలో ప్రభువుని అడుగు. నీ దోషాలు కప్పుకోవద్దు. నువ్వు పాపాన్ని నువ్వు లక్ష్యము చేయవద్దు. కానీ ఈరోజు నీలో ఉన్నటువంటి పాపం ఏదైనా ఉంటే, పాప స్వభావం ఏదైనా ఉంటే, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ఈ క్షణములోనే ప్రభువుని అడుగు. ప్రభా పాపినైనటువంటి నన్ను క్షమించాయ్యా. ఈ లోకంలో నీకు విరుద్ధమైనటువంటి స్వభావం ఏదైనా నాలో ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని అడుగు. ప్రియా సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు సిగ్గుపడ్డావు అంటే ఒకానొక సమయంలో భయంకరమైనటువంటి రీతిలో వేదన పడతావు. ఇది సిగ్గుపడేటువంటి సమయం కాదు, ఇది పాపము ఒప్పుకునేటువంటి సమయం, మరణము నుండి బయటకు తీసుకుని రాబడేటువంటి సమయం, హృదయం కడగబడేటువంటి సమయం, హృదయంలో ఉన్నటువంటి పాపపు ఆలోచన తీసివేయబడేటువంటి సమయం. ఒకవేళ నీ హృదయంలో నువ్వు పాపమును లక్ష్యము చేస్తూ ఉన్నామేమో, ఇంకా పాపము నీ హృదయాన్ని వెంటాడుతూ ఉందేమో, నిన్ను వెంటాడుతూ ఉందేమో, నువ్వు విడిచిపెట్టాలనుకున్నా కానీ ఆ పాపము నిన్ను విడిచిపెట్టట్లేదేమో. ప్రభువుకు అప్పగించుకో నీ జీవితాన్ని.
నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకో. ప్రభువుకి అప్పగించి, ప్రభువా నీ కుమారుడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీ కుమార్తెనైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ బిడ్డగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నీ కుమార్తెగా, నీ కుమారునిగా నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. నీ రాజ్యపు వారసుడిగా నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను, కానీ ఉండలేకపోతూ ఉన్నాను. సాతానుడు శోధిస్తూ ఉన్నాడు, సాతానుడు వెనుకకు లాగివేస్తూ ఉన్నాడు, సాతానుడు పడద్రోస్తూ ఉన్నాడు, సాతానుడు పాపపు ఆలోచనలతో నింపివేస్తూ మరణానికి నెట్టివేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ మరణకరమైనటువంటి స్థితిలో నుండి నన్ను లేవనెత్తు, ఈ పాపపు ఊబిలో నుండి నన్ను లేవనెత్తు, ఈ గాఢాంధకరమైనటువంటి స్థలములో నుండి నన్ను లేవనెత్తు. నీ వెలుగులోనికి, నీ సత్యమైనటువంటి వెలుగులోనికి, నీ జీవపు వెలుగులోనికి, అయ్యా నీ శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితము కలిగినటువంటి వెలుగులోనికి నన్ను నడిపించి ప్రభు అని ప్రార్థన చేయి. యవ్వన బిడ్డలారా, మీరు బలవంతుని చేతిలో బాణములు వంచివారు. బలమైనటువంటి వాక్యమును మీ హృదయంలో నాటబడాలి. వాక్యానుసారంగా మీ జీవితాలను దేవునికి మహిమకరంగా కట్టుకోవాలి. యవ్వన ప్రాయంలో తప్పిపోయావా? యవ్వన ప్రాయంలో పాపములో ఉన్నావా? యవ్వన ప్రాయంలో దేవుని స్తుతించలేకపోతూ ఉన్నావా? యవ్వన ప్రాయంలో దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నావా? యవ్వనస్తులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు. నీవు చేసే క్రియలను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి దేవుడు ఒకరోజు నిన్ను తీర్పులోనికి తీసుకుని రాబోతున్నటువంటి సమయంలో ఆ తీర్పులో నువ్వు ఎక్కడ నిలబడతావో ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ క్షణంలోనైనా కానీ యవ్వన బిడ్డలైనటువంటి మీరు మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి. దేవునికి విరుద్ధంగా తిరుగులాడుతూ ఉన్నారేమో, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో, మనుషుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో. ఒక్కసారి మీరు గమనించుకోండి. వాక్యమునకు వ్యతిరేకంగా మీరు ఉన్నట్లయితే, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లే, దేవుని మీద తిరుగుబాటు చేస్తే మీరు దేవునికి శత్రువులుగా మారినట్లే. దేవునికి శత్రువులైనటువంటి వారు మరణంలో ఉంచారు. యవ్వన బిడ్డలైనటువంటి వారికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి, నువ్వు దేవునికి వారసుడిగా ఉండాలి, దేవునికి కుమారునిగా పెరగాలి, కుమార్తెగా పెరగాలి. ఆ రీతిలో యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం అంటే సిగ్గుపడటం కాదు. ప్రార్థన చేయటం అంటే అదేదో పాప సంబంధమైనటువంటి ఆలోచన కాదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయటానికి సందేహిస్తే, ఈరోజు నువ్వు ప్రార్థన చేయటానికి వెనకాడితే, ఈరోజు నువ్వు ప్రార్థన చేయటానికి నువ్వు ముందుకు రాలేకపోతే, ఇష్టము చూపించలేకపోతే, ఒకానొక సమయంలో నువ్వు ఏడుస్తావు, దుఃఖపడతావు, బాధపడతావు. నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు. నీ జీవితాన్ని శ్రేష్టమైనటువంటి స్థితిలో నువ్వు చూడలేవు. నువ్వు అనుకోవచ్చు, నా కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వీరు ప్రార్థన చేస్తూ ఉన్నారని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో లేదో అని చూస్తున్నాడు. వాక్యానుసారమైనటువంటి జీవితము నీలో ఉందో లేదో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుని మందిరంలో యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా దేవుని అడగండి, ప్రభువా నేను గోధుమ వలె ఉండాలని ఆశపడుతూ ఉన్నాను, పరలోక రాజ్యంలో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. సాతాను సంబంధమైన ఆలోచన నాలో ఉంటే తీసివే ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు నాయన, మీ మహోన్నతమైనటువంటి రాకడ దినములు సమీపించేటువంటి తరుణాలలో పరలోక రాజ్య సంబంధమైనటువంటి మర్మాన్ని, ఉపమానాన్ని ప్రభు మీరు మాకు గుర్తు చేసి ఉన్నారు. ఈ లోకము నాయన కోత కోయటానికి సిద్ధపడుతూ ఉంది. పరిశుద్ధులైనటువంటి వారిని, ఇదిగోనైనా పాపులైనటువంటి వారిని వేరుపరచడానికి దేవుని యొక్క దూతలు రాబోతూ ఉన్నారు. దేవుని పొలములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయని నాయన మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈరోజు స్వభావాన్ని మార్చుకోండి, ఇదిగో హృదయాన్ని మార్చుకోండి, హృదయ తలంపులను మార్చుకోండి. సంపూర్ణంగా పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితము జీవించమని నాయన మీరు మాకు ఆజ్ఞాపించిన విధానమును బట్టి నాయన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. వాక్యమైనటువంటి వారందరూ కూడా వాక్య ప్రకారంగా జీవించుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.